హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసములో చూచుట ద్వారా, దేవుని యొక్క మాటను వినుట ద్వారా ఉంటుంది. గమనించండి, 2 రకాలైనటువంటి ఒప్పుకోలు ఉన్నాయి దేవుని రాజ్యంలో. గతమును గురించి ఒప్పుకోవాలి, భవిష్యత్తును గురించి ఒప్పుకోవాలి మనము. హల్లెలూయా. చాలా రకాల ఒప్పుకోలు ఉన్నాయి ఇందులో. పాపాల ఒప్పుకోలని, లేకపోతే యేసు ప్రభువుని గురించిన ఒప్పుకోలని, లేకపోతే వాగ్దానముల గురించిన ఒప్పుకోలు అంటున్నాయి. కానీ నేను తీసుకొని వస్తుంటున్నా స్టడీలు, నా ఒపీనియన్ తీసుకొని వస్తుంటున్నాను. గతములో దేవుడు చేసినటువంటి మేలులన్నీ, అద్భుతములన్నీ, సూచక కార్యములన్నింటినీ ఆయన జరిగించాడని మనము నమ్మాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆయన నీకు ఏదైతే వాగ్దానము చేశాడో, దర్శనమిచ్చాడో, కల రూపములో నిన్ను దర్శించాడో, ప్రవచన రూపములో నీ జీవితంలో నెరవేరుస్తానన్నాడో, వాగ్దానం ఇచ్చాడో, మాటనిచ్చాడో, భవిష్యత్తులో అవి ఖచ్చితముగా నెరవేర్చబడతాయి అనేటువంటి ఒప్పుకోలను కూడా ఇప్పుడు నీవు చేయాలి. హల్లెలూయా. సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసయ్య వచ్చాడా? మరణించాడా? తిరిగి 3వ దినమున లేచాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరోహణమైనాడా? ఇది గతం. ఏంటిది? గతం. ప్రస్తుతంలో నువ్వు ఒప్పుకుంటున్నావు. హల్లెలూయా. ఆయన మళ్ళీ తిరిగి రానంటున్నాడా? వేవేల సమూహములతో, దేవదూతల సమూహములతో, పరిశుద్ధుల సమూహముతో ఆయన రానంటున్నాడా? హల్లెలూయా. ఆ సమయంలో రెప్పపాటులో పరిశుద్ధమైనటువంటి వెలుగు శరీరమును, మహిమ శరీరమును మనం ధరించుకొని ఆయనను చేరుతామనేటువంటి నమ్మకం నీకున్నదా? అది ఇప్పుడు ఒప్పుకోవాలి. హల్లెలూయా. అర్థమైనదా? ఒప్పుకోలు యొక్క అర్థం ఏమిటో, ఒప్పుకోవడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో. ఆమేన్. గతములో ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. రోగులను బాగు చేశాడు, స్వస్థతను కలగజేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, శాపములన్నింటినీ తొలగించాడు, ఆశ్చర్యకార్యములు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా యేసు దగ్గరకు వచ్చినప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేయగా నీ కష్టము తీరినది, నీ రోగము పోయినది, నీ అప్పు తొలగినది, నీ సమస్య తీరినది. నీకు ఆశ్చర్యకార్యములు ఆయన గొప్ప కృపలో నీ జీవితంలో జరిగించాడు. ఆమేన్. దానిని బట్టి స్తోత్రమును ఇప్పుడు నువ్వు చెల్లించుచున్నావు, స్తుతులను నీవు చెల్లించుచున్నావు. ఆమేన్. ఇప్పుడు నీకు ఇంకొక సమస్య వచ్చింది, నీకు ఇంకొక ఇబ్బంది వచ్చింది, ఇంకొక సంకటం వచ్చింది. వెంటనే యేసయ్య వాక్యం దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ వ్యాధి వచ్చింది, నాకు ఈ సమస్యలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. వెంటనే దేవుడు నీకేం చేశాడంటే, ఒప్పుకోవడానికి, నీ జీవితంలో నెరవేర్చేందుకు ఒక వాక్యమును ఆయన ఇస్తాడు, ఒక మాటనిస్తాడు, ఒక వాగ్దానమునిస్తాడు. ఒక మాటనిచ్చిన తర్వాత అది ఎప్పుడు జరుగుతుందనంటే, తప్పకుండా రాబోయేటువంటి తక్కువ సమయంలోనో, దేవుని సమయంలోనో, ఆయన యొక్క నిర్ణీత కాలంలో అది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దానిని నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. అవును తండ్రి, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఈ సమస్య నుంచి విడుదల నీవు కలగజేస్తావని నువ్వు వాగ్దానం ఇచ్చావు, దానిని నేను నమ్ముచున్నాను. ఈ రోగము నా శరీరమును విడిచిపోతుందని నువ్వు చెప్పావు, దానిని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఈ అప్పులు తొలగిపోతాయని నువ్వు చెప్పావు, దానిని నేను నమ్ముచున్నాను. ప్రభా, నా జీవితంలో వివాహం జరుగుతుందని నువ్వు చెప్పావు, దానిని నేను నమ్ముతున్నాను. ఉద్యోగం వస్తుందని నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నాను. వ్యాపారంలో వృద్ధి కలుగుతుందని చెప్పావు, నేను నమ్ముతున్నాను. నీ పరిచర్యలో నేను వాడుకుంటానన్నావు, నేను నమ్ముతున్నాను. నీ కొరకు ప్రభా నా జీవితం ఉంటున్నదని నీవు నమ్మాలి.